Audio Jungle. మిగతా వర్షకలను కూడా కోరినట్టుగా ఏదైతే హాస్టల్ నిర్మాణం సగం కాలేదో దానికి మరొక 50 లక్షల రూపాయలను కూడా ఈ సందర్భంగా మంజూరు చేస్తాము. మరి ఈ పన్నీటితో పాటు ఎక్కడ ఏ ప్రసంగం కలిసినా నేను మాత్రం ఒక 2 కోరికలు తప్పకుండా కోరుతాను. మీకు కావాల్సినటువంటి అంశాలన్నీ ప్రభుత్వం నుండి చేర్చడానికి మీ దగ్గర తీసుకురావడానికి మా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు మన కులంలో ఉన్నటువంటి అత్యంత పేదవారికి ఎవరైతే ఉందో ఆ పథకాల గురించినటువంటి అవగాహన పెంపొందించే విధంగా ఇవాళ నూతనంగా ఎన్నికైనటువంటి బాడీ తప్పకుండా జిల్లా వ్యాప్తంగా కూడా ప్రయత్నాలు చేయాలని చెప్పి నా మొదటి కోరిక కోరుతా ఉన్నాను. మరి రెండవది ఏంటంటే వర్షం పడ్డది, జూలై నెల వస్తే మన గౌరవ ముఖ్యమంత్రి గారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి హరితహారం కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది. కాబట్టి మన సంఘం తరఫున జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున మరి హరితహారం కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా మీ అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి మాటిస్తున్నారా? ఇస్తున్నారా? ఒక్కొక్క 2 మొక్కలు మాట్లాడారు తప్పకుండా. థ్యాంక్ యూ. అందరు చేతులు మరి దొరుకుతున్నారు. థ్యాంక్ యూ. మరి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం ప్రగతి బాటలో నడుస్తున్నటువంటి సందర్భం మనందరికీ తెలిసిందే. మరి వారి యొక్క అన్ని ఆలోచనలు ఊతమిచ్చే విధంగా తెలంగాణ ఉద్యమం నుండి ఇప్పటి వరకు వారు వెన్నటి ఆర్యవైశ్య సోదరులను కూడా నిలబడి ఉన్నారు. మరి అదే స్ఫూర్తిని కొనసాగించి ఇక ముందు కూడా ముఖ్యమంత్రి గారి పట్ల టీఆర్ఎస్ పార్టీ పట్ల కూడా మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళా ఒక మా పితృ సమానమైనటువంటి కృష్ణమూర్తి గుప్తా గారు ఇవాళ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికవడం వారికి సంపూర్ణంగా భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా వారి ఉత్సాహంతో చేయగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు వారికి భగవంతుడు ప్రసాదించాలని చెప్పి మరి వారి యొక్క ఓపికలో వారి యొక్క ఆలోచనలో మా సువర్ణ గారి పాత్ర ఉంటుంది. వారికి కూడా భగవంతుడు సంపూర్ణంగా ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ నేను మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై వాసవి. ఆర్యవైశ్యులు అంతరంగా తెలుస్తుంది. అక్క నేను అడిగిన ప్రతి మాట కాకుండా ఏ మాట మేము అడిగినామో జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలానికి మా ఎమ్మెల్యే సోదరులు కలిసి ఒక 12-20 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి మనందరూ కూడా ఇస్తామని ముందు వచ్చాము. మీకు మా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుసుకుంటూ అదేవిధంగా మా మూడు భారతదేశంగా ఎప్పుడో వారి ఇతరులను కూడా మీరు ఎంతో మీరు 10 లక్షలు 20 లక్షలు సహాయం చేస్తామనుకున్నాను, కానీ 50 లక్షల దేశానికి వచ్చినందుకు ఇంకా ధన్యవాదాలు తెలుసుకుంటూ మా అదేవిధంగా స్కూల్ని కూడా నూతన వైశ్య పాఠశాల కూడా మీరు ముందుకు తీసుకుంటున్నారు. మరి దానికి కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. మరి కార్యక్రమానికి వచ్చేసిన జిల్లా వ్యాప్తంగా వచ్చేసినటువంటి వైశ్య సోదరులందరూ వైశ్యేతర సోదరులందరూ కూడా పేరుపైన నమస్కరిస్తూ మరందరూ భోజనానికి వెళ్ళాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై వాసనత. దయచేసి ప్రమాణ పత్రాలు కొన్ని ఏదైతే తీసుకున్నారో వాళ్ళందరూ చేయించబడుతుంది. కాబట్టి అందరూ కూడా ఉండాలి. అతిథులు పోయిన తర్వాత ఈ కార్యక్రమం కొనసాగిస్తున్న దయచేసి వివిధ మండలాల నుండి చేసిన సోదరి సోదరులకు వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీస్, స్టేట్ సెక్రటరీస్ అందరూ ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయాలి. దయచేసి ప్రజాప్రతినిధులు వాళ్ళ టైం సరిపోవడం వల్ల మనం ఉండి మనం ప్రమాణ స్వీకారం చేసుకున్నాము. దయచేసి సహకరించాల్సిందిగా కోరుతున్నాము. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.